రఫ్ బుక్ ఏదైనా సరే ఒకటి ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని నేను ఇక్కడైతే డైరీ తీసుకున్నాను. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత దీనిలా సెంటర్లోకి తీసుకొని ఇలా నిలువుగా పెట్టుకోవాలి. సెంటర్లోకి చేసుకున్న తర్వాత ఒక 10 వరకు పేపర్లు తీసుకొని నేను ఇలా సెంటర్లోకి గుచ్చుకుంటున్నాను. సేమ్ అలానే మీరు 10 పేపర్స్ తీసుకొని ఇలా పెట్టుకోండి. 10 అనే కాదు 20, 15 అలా ఎన్నైనా మీరు సమానంగా తీసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 10 పేపర్స్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఒక సైడ్ మొత్తం మనం ఇలా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అలానే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ గమ్ కానీ ఏది యూజ్ చేయలేదు. చూడండి, మీరు కావాలంటే నార్మల్గా అలా పెడుతున్నాను అంతే. ఈ స్టాండ్ అయితే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇప్పుడు అటు ఇటు రెండింటిని మనం కలుపుతూ ఒక స్టాప్లర్తో స్టాప్ చేసేయడమే, అంతే అండి. మీకు డెకరేషన్కి బుక్స్ అనేవి రీయూజ్ చేసుకోవడానికి ఈ ఐడియా చాలా బాగుంటుంది.